తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి మే 13 నుంచి మే 19 వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, అవి మీకు మీరు ఉన్న స్థానాలలో అంటే ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎలాంటివి ఇవ్వబోతున్నారు అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితి పరిశీలించినట్టయితే గురు 4వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ వాతావరణం కొంత మెరుగ్గా ఉండబోతోంది. శని 12వ ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన ఒత్తిడి, ప్రమాదాలు, ఆకస్మిక యాక్సిడెంట్లు, దెబ్బలు ఇలాంటివి కలగజేయబోతున్నాడు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూర్యుడు 3వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ధైర్యము, చతురత, కొంచెం తెలివితేటలు ఇలాంటి విషయాలలో మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వాటి యొక్క ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఎలా ఉండబోతోందంటే మీకు ఈ సమయంలో స్నేహితుల యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా వస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది ఇక్కడ తీరే మార్గం గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక లాభాలు విశేషంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చూసినట్టయితే కనుక తరచూ ప్రయాణాలు చేయడం కొంతమందికి అయితే, తరచూ ఉద్యోగాలు మారడం మరికొంతమందికి, కొంతమందికి ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం కూడా ఇక్కడ స్పష్టంగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రకు సంబంధించి, బ్రెయిన్కు సంబంధించి, స్కిన్కి సంబంధించి, గుప్త రహస్య అంగాలకు సంబంధించి ఇబ్బందికరమైన లేదా అంటే కొన్ని రోగాలు వచ్చే అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. దాని పట్ల అలాంటివి ఏవైనా తీవ్రతలు కలిగి ఉంటే జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ పర్యవేక్షణ చేయించుకుంటే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనంతో పాటు ఈ వారం రోజులు విష్ణువుకు సంబంధించిన ఏదైనా మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలు, గ్రహ ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.